శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. మేడం, తిరుపతిలో ఒక కళాశాలలో అమ్మా నాన్న పక్కన యేసు ప్రభు అని రాయటం చూసాము. మరి ఇట్లాంటి అన్యమత బోధనలు సాక్షాత్తు తిరుపతిలో ఆ కళాశాలలో జరగటం, దానిలో భాగంగా మరి అటువంటి కళాశాలల్లో లెక్చరర్స్గా క్రిస్టియన్స్కి మరి ఎంతవరకు అంటే వాళ్ళని అపాయింట్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చేయకూడదండి. ఇప్పుడు అదే కదా, 400 మంది తిరుమలలో అన్యమతస్తులు ఉన్నారు. వాళ్ళని విఆర్ఎస్ ఇచ్చి పంపించాలా, బయటికి పంపించాలా అని వాళ్ళ పాలక మండలి కావచ్చు, లేకపోతే చైర్మన్ కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, టీటీడీ ఈఓ కావచ్చు, ఆలోచిస్తున్నారు. మరి అలాంటప్పుడు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, మన దాంట్లో చెప్పాను, మరి వేరే చోట చెప్పాను గుర్తులేదండి. వాళ్ళ పబ్లికేషన్స్ ఉంటాయి, ఎవరివి, టీటీడీవి. అందులో కూడా అన్యమతస్తులకి వాళ్ళు పుస్తకాలు రాయడానికి అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు 2 రకాల పేర్లు పెట్టుకుంటారు. ఒక అఫీషియల్ నేమ్ ఉంటుంది, ఒక అన్అఫీషియల్ నేమ్ ఉంటుంది. మరి అవి కూడా చూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే మీరు అన్యమతస్తులకి ఇచ్చి వాళ్ళు సాహిత్యం చదువుకున్నారని చెప్పి మీరు ఎలా ఇస్తారు? వాళ్ళకి నమ్మకం లేని దేవుడి దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు ఎందుకు తీసుకుంటారు పుస్తకాలు రాసి? ప్రసాదాలు తినని వాళ్ళు కొండ మీద దేవుడి డబ్బులు అవసరం అవుతాయా వీళ్ళకి? నా ప్రశ్న అది. రెండోది, ఇవాళ మీరు చెప్పినట్టు శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక లెక్చరర్, ఆవిడని చూస్తే ఆవిడ క్రిస్టియన్ అని అర్థమవుతుంది మనకి. అంటే మీకు ఆహార్యం చూస్తే, అంటే ఆవిడ మొహం చూస్తే బొట్టు కూడా లేనట్టుంది. ఓకే. సో మరి ఆవిడని ఎట్లా తీసుకున్నారు? దీని మీద కూడా ఎంక్వైరీ వేయాలి. ఇప్పుడు హిందూ సంఘాలు వచ్చి అక్కడ గొడవ పెట్టారనుకోండి, అది సరిపోదు. ఆ ప్రిన్సిపాల్ అనే వ్యక్తి సమాధానం ఇవ్వలేకపోతున్నాడు సరిగా. ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు, మీరు గమనిస్తే కనుకైతే. అమ్మా నాన్న యేసు ప్రభు, అక్క తమ్ముడు, లేకపోతే అన్న తమ్ముడు, ఓ చెల్లి యేసు ప్రభు, ఏంటది? ఏంటి అసలు కళాశాలలో బోధించాల్సింది ఏంటి? మీరు హద్దు అదుపు లేకుండా పోయింది మీకు. అందుకనే మీ ఇష్టానికి మీరు ఇలా చెలరేగిపోతున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్లో ఈ క్రిస్టియానిటీ అనేది, అంటే ఈ మత ప్రచారం అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్తున్నారో, ఆయన ఇంకా దృష్టి పెట్టాలి, సరిపోదు. ఎందుకంటే ఆయన ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎట్లా ప్రచారాలు చేస్తున్నారు, మత ప్రచారాలు, ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. ఈవెన్ దేవాదాయ శాఖ కూడా చేయాలండి. దేవాదాయ శాఖ తరఫున ఆనం ఉన్నారు కదా, ఆయన చెయ్యాల పని. మీరందరూ కూడా గుళ్ళు కాపాడడానికి వచ్చారు. మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద మీరు ఒక మంత్రిగా ఉంటున్నారు కాబట్టి మీ బాధ్యత. మీరు అన్యమతస్థులు గుళ్ళల్లోకి వస్తున్నారా, అన్యమతస్థులు ఏం చేస్తున్నారు, అసలు అన్యమతస్థులకి ఏమైనా దేవుడికి సంబంధించిన కొట్లు అలాంటివన్నీ ఇచ్చారా, బయట వాళ్ళకి ఎందుకు ఇస్తారు మీరు? ఇవన్నీ కూడా చూడాలండి. ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం అలా వదిలిపెట్టకూడదు. గురువారం జరిగింది, క్రిందటి గురువారం ఎప్పుడో జరిగింది, వారం అయింది. దాని మీద ఇంతవరకు ఏం ఎంక్వైరీ వేశారో మనకు తెలియలేదు. మనం అందుకనే ఇవాళ మళ్ళీ మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ అంశాలు ఇలాంటివన్నీ కూడా మనం తేలిగ్గా తీసుకుని వదిలేయకూడదు. మీరు అన్నది ఏంటండి, మీరేమన్నా హిందూ వాదని? ఇక్కడ వాదనలు కాదు. నేను దేవుడిని నమ్ముతానా నమ్మనా పక్కకు పెడితే, ఒక మతానికి సంబంధించిన అంశాల్లో ఆ మతం వాళ్ళే ఉండాలి. ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళల్లో మీరు వెళ్ళి చూసుకోండి. స్కూల్స్లో కూడా హిందూస్ కూడా వాళ్ళ ప్రేయర్స్ చదవాలి. నేను చూశాను మొన్న కూడా. మరి ఎందుకు చేస్తున్నారు మీరు? మీరు ప్రసాదం ముట్టుకోమని ఖచ్చితంగా చెప్తారు, కానీ హిందువుల చేత మీరు మీ బైబిల్ చదివిస్తున్నారు. అది వీళ్ళకి కూడా ఉండాలి. ఉద్యోగం కోసం వాళ్ళు ఎందుకు దిగజారాలి? నేను చాలా చోట్ల చూసా. మీరు వైఎంసీఏకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చూడటానికి హిందువులాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ ప్రేయర్స్, రోజు వాళ్ళకి ప్రేయర్స్ ఉంటాయి. అంటే మీరు ఎక్కడ కట్టడి చేయాలో మీరు ఆలోచించండి. లేదు ఎవరు ఎలాంటి ఉద్యోగాలు చేయాలో మీరు ఆలోచించుకోండి. మీరు వైఎంసీఏలో పనిచేయాలన్నా, లేదు ఒక క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేయాలన్నా, వాళ్ళ మతానికి సంబంధించిన పాటలు పాడాలన్నప్పుడు మీరు మామూలు కళాశాలల్లో సరస్వతి నమస్తభ్యం మేము చెప్పము, లేకపోతే మరొకటి చెప్పము, దీని మీద పెద్ద పెద్ద చర్చలు జరిగాయి కదా గతంలో అసెంబ్లీల్లో కూడా. కాబట్టి ఇవన్నీ వదిలే విషయాలు కాదండి.
నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టాలని చెప్తాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.